అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, నిజానికి ప్రభాకర్ అన్నట్టుగా ఒక రోజంతా మాట్లాడాల్సిన పుస్తకం 10 నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. సరిగ్గా 9 గంటలకి లైట్లు ఆఫ్ చేస్తారు మనం మాట్లాడినా మాట్లాడకపోయినా. మొట్టమొదట ఇది 864 పేజీల పుస్తకం. దాంట్లో 30 పేజీలు ముందు మాటలు పోతే 830 పేజీల నవల. అంటే రష్యన్ నవలలు, ఫ్రెంచ్ నవలలు, ఇంగ్లీష్ నవలలు, ముఖ్యంగా 19వ శతాబ్ది నవలలు, ఆ నవలల సంప్రదాయంలో వచ్చినటువంటి నవల. బహుశా తెలుగులో 1000 పడుగలు మినహాయిస్తే 800 పేజీలు దాటిన నవలలు. బట్ చండీదాస్ గారి నవలలు కూడా ఉన్నాయి, కానీ అవి పెద్ద అచ్చులు వేసి పేజీలు పెంచారు తప్ప 400-500 పేజీలకు మించిన నవలలు లేవు. 100-200 పేజీలకు మించిన నవలలే ఉన్నాయి. ఒక రకంగా తెలుగు నవలా చరిత్రలోనే ఒక గుణాత్మకమైన నవల ఇది. అయితే ఈ నవల ఏమిటి? శీర్షిక దగ్గరే ప్రారంభిస్తే అనేక వైపుల అనేది మనిషికి అనేక వైపుల, సమాజానికి అనేక వైపుల, చరిత్రకు అనేక వైపుల, మానవ సంబంధాలకు అనేక వైపులు. ఈ అనేక వైపులు ఎట్లా చూడాలి అసలు? లెనిన్ ఎక్కడో ఒక సందర్భంలో తత్వశాస్త్ర వ్యాసం ఒకటి రాస్తూ, ఒక వస్తువును అర్థం చేసుకోవాలంటే దాన్ని చరిత్రలో భాగంగా చూడాలి, దాన్ని ఇతర వస్తువులతో సంబంధంలో భాగంగా చూడాలి, దాని లోపలి అంతర్గత చలనాల నుంచి చూడాలి అన్నారు. ఈ 3 ప్రధానమైన షరతులు ఒక వస్తువును అర్థం చేసుకోవడం. విప్లవాన్ని అర్థం చేసుకున్నాము మనం. విప్లవం అనే మాట చాలా ఏళ్లుగా అంటూ ఉన్నాం. విప్లవంలో భాగం అనుకుంటున్నాం, విప్లవంలో లేదా విప్లవానికి వ్యతిరేకులం అనుకుంటున్నాం. విప్లవాన్ని సుదూరం నుంచి చూసేవాళ్ళం, దగ్గర నుంచి చూసేవాళ్ళం. కానీ విప్లవం అంటే ఏమి? ఏనుగు 7 గుడ్డివాళ్ళలాగా తొండం చూసి ఒకరు అదే విప్లవం అని, కాళ్ళు చూసి ఒకరు అదే విప్లవం అని అనుకునేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అందువల్లనే విప్లవం పని అయిపోయింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. విప్లవం ఉధృతంగా నడుస్తుంది, ఉజ్వలంగా నడుస్తుంది అనుకునేవాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఈ రెండిటి మధ్యన ఎక్కడో ఉంది వాస్తవం. ఈ రెండిటి మధ్యన వాస్తవం ఎక్కడో ఉందో అంటే విప్లవం అంటే ఏమిటో అర్థం కావాలి. విప్లవం అంటే ఏమిటో అర్థం కావాలంటే అనేక వైపుల నుంచి అర్థం చేసుకోవాలి. ఈ విప్లవోజ్వల, ఈ మహోజ్వల శ్రీకాకుళము పేర లిఖించు చరితకు నిర్మాత ఎవరన్న, నేటి విప్లవ కవుల కావ్యాలు వినిపించి సత్యమును పూర్తిగా తెలుసుకోనివ్వాలి అని రాశాడు. శ్రీకాకుళ విప్లవోద్యమం అణిచివేతకు గురై ఇంకా లేకుండా పోయింది, అది చితాభస్మం అయిపోయింది అని ప్రకటిస్తున్నప్పుడు వెంపటాపు సత్యంను, ఆదిభట్ల కైలాసంను చంపేసి ఆనాటి హోంమంత్రి వెంగళరావు అయిపోయింది నక్సలైట్ ఉద్యమం, వాళ్ళిద్దరిని చంపేశాము, ఇంకెవరు లేరు, ఇక విప్లవోద్యమం అనేది, నక్సలైట్ ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు అని 1970 జూలై 11 నాడు ప్రకటించారు. 54 సంవత్సరాలైంది ఇవాళకి విప్లవోద్యమం పోలేదు. విప్లవోద్యమం ఆ చితా భస్మం నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగురుతూనే ఉంది. ఇప్పుడు 2022 కల్లా ముగిస్తాము, 2024 కల్లా ముగిస్తాము, 2026 మార్చి కల్లా ముగిస్తాము, అది కూడా పోయింది. మావోయిస్ట్ ముక్త్ భారత్ చేస్తాము అన్నవాళ్ళు నిన్న అమిత్ షా ఉపన్యాసం జాగ్రత్తగా చదవండి. మావోయిస్ట్ ముక్త్ భారత్ దగ్గర నుంచి మావోయిస్ట్ ముక్త్ ఛత్తీస్గఢ్ దగ్గరికి వచ్చాడు. భారత్ నుంచి ముక్తి చేయడం సాధ్యం కాదన్నమాట. అంటే వాళ్ళకే ఇది అర్థమవుతున్న ఒక సందర్భంలో విప్లవాన్ని ప్రేమించే వాళ్ళం, విప్లవాన్ని కోరుకునే వాళ్ళం, విప్లవం వల్ల మాత్రమే ఈ సమాజానికి పురోగతి ఉంది, ఈ సమాజం మనుగడ సాగించాలంటే, మంచి మనుగడ సాగించాలంటే విప్లవం కావాలి అని కోరుకునే వాళ్ళం. విప్లవాన్ని ఇంకెంత విశాలంగా అర్థం చేసుకోవాలి, ఇంకెంతగా అన్ని వైపులా అర్థం చేసుకోవాలి, ఇంకెంతగా మనిషిని, మరి విప్లవంలో పాల్గొనే మనిషిని అర్థం చేసుకోవాలి. అది ఈ నవల చెప్తుంది. నవల చాలా మామూలుగా ప్రారంభమవుతుంది. ఒక బహుశా 20-22 ఏళ్ల యువతి, ఆ యువతి తాను రాయలసీమ ప్రాంతీయ ఉద్యమంలో
పూర్తి కాలం కార్యకర్తగా పనిచేయడానికి ఎక్కడి నుంచో కర్నూలు వస్తుంది. అక్కడ ప్రారంభమై నవల వెనక్కి ముందుకి చరిత్రలో ప్రయాణం చేస్తుంది. 2014 నుంచి 2020 వరకు మాత్రమే కథా స్థలం, కథా సమయం. కానీ 100 ఏళ్ల వెనక్కి వెళ్తుంది, బహుశా 100 ఏళ్ల ముందరికి కూడా వెళ్తుంది. ఆ సాధన అనే ప్రధాన పాత్ర ఒక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిన ఇద్దరు దంపతుల కూతురు. వాళ్ళు అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు కాబట్టి ఇంకొక దంపతుల దగ్గర పెంచుకోవడానికి ఇచ్చి వెళ్తారు. ఆ ఇంకొక దంపతులు కాలక్రమంలో బహుశా ఆ పాపకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు విడిపోతారు. ఈ పాపను మళ్ళీ ఏం చేయాలి? మరొక కుటుంబంలో పెడతారు. అంటే మనిషి జీవితంలో ఎన్ని సంక్షోభాలు వచ్చే అవకాశం ఉంది, ఎన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఆ మలుపుల్లో ఒక మలుపుగా ప్రాంతీయ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతీయ ఉద్యమ క్రమంలో కర్నూలు కథాస్థలం ప్రధానంగా. అక్కడ ఫేస్బుక్ మీద విప్లవాన్ని గేలి చేసేవాళ్ళు ఉంటారు, ఫేస్బుక్ మీద హిందుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు. రాయలసీమ ప్రాంతీయ ఉద్యమంలోకి ప్రవేశిస్తూ ఇది అగ్రవర్ణాల ఉద్యమం అని విమర్శించే దళిత పాత్రలు ఉంటాయి. విప్లవోద్యమంలో పనిచేసి బయటికి వచ్చేసి బహుజనవాదమే గొప్ప, ఎన్నికల రాజకీయాలే గొప్ప అనుకునే పాత్రలు ఉంటాయి. లేని పాత్ర లేదు. ఇంతకుముందు ప్రభాకర్ చెప్పాడు, ఎట్లాగైతే భారతం గురించి అంటారో దీనిలో లేని వస్తువు ప్రపంచంలో లేదు అన్నట్టుగా 2014-20 మధ్య మీరు ఏ అంశం సమాజంలో చూశారో ఆ అంశం ప్రతి ఒక్కటి ఈ నవలలోకి వచ్చింది. అంటే ఒక రకంగా ఇది కళ్ళ ముందరి చరిత్ర. ఫ్యాక్ట్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు. ఈ నవల పూర్తి వాస్తవాలే రాసింది, కానీ కల్పన కన్నా, కళాత్మక కల్పన కన్నా, ఊహ కన్నా అద్భుతంగా రాసింది. కల్పన, వాస్తవము, కళ 3 ఒక రసాయనిక సమ్మేళనంలో కలిస్తే ఏమి సాధ్యం అవుతుంది? చాలా మామూలు విషయాలే రసాయనిక సమ్మేళనంలో కలిసినప్పుడు వాటికి లేని లక్షణాలను సంతరించుకుంటాయి, కొత్త లక్షణాలను తీసుకొస్తాయి, కొత్త వస్తువులు వస్తాయి, కొత్త మూలకాలు వస్తాయి, కొత్త సంయోజనాలు వస్తాయి. నవల అట్లా అనేక సంయోజనాలను సాధించింది. ఇది ప్రభాకర్ కూడా చెప్పినాడు, అను కూడా చెప్పింది. నేను ఈ 800 పేజీల నవల నిజానికి నేను చదివినప్పటికీ ఈ అచ్చై మీరు చదవబోయేటప్పటికీ చాలా మార్పులు కూడా వచ్చుంటాయి. ఎందుకంటే ఆయన కనీసం ఒక 60 డజన్ మందితో ఇది ముందే చదివించి వాళ్ళతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని చేర్పులు మార్పులు చేస్తూ వచ్చాడు. ఇప్పుడున్న నవల ఎన్ని మార్పులతో ఉందో నాకు తెలియదు, నేను చదివిన దానికన్నా. కానీ ఆ 800 పేజీల్లో కనీసం 20-30 సార్లు వలవల ఏడ్చాడు. అమరుల సందర్భంలో, అమరత్వాల సందర్భంలో, ఉద్వేగాల సందర్భంలో, విప్లవోద్యమం ఎంత విశాలంగా ఆలోచిస్తున్నది అని తెలిసినప్పుడు, విప్లవోద్యమంలో ఎక్కడో ఒక చోట పొరపాటు ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి అని తెలిసినప్పుడు, మీరు అనేక ఉద్వేగాలు, అనేక రసాలు అంటారు పాత భాషలో చెప్పాలంటే, ఆ అనేక రసాలు నవల నిండా సాగుతూ ఉంటాయి. ఒక చోట చాలా తీవ్రమైన ఉద్రేకం కలుగుతుంది, ఒక చోట చాలా తీవ్రమైన దుఃఖం వస్తుంది, ఒక చోట చాలా తీవ్రమైన సంతోషం కలుగుతుంది. నవల నిజంగా నవల ప్రయోజనం అది. నవల మనిషిలో ఆ అనుభూతులు, పాఠకులలో ఆ అనుభూతులు రేకెత్తించాలి. ఈ నవల పూర్తిగా అటువంటి అనుభూతులు రేకెత్తించింది. అన్నిటికన్నా ఒక మన కళ్ళ ముందర జరిగిన ఘటన, నిజానికి అది 2012లో జరిగింది, ఈ కథాకాలానికి సంబంధించిన విషయం కాదు. కానీ వాస్తవ జీవితాన్ని కల్పనగా మార్చేటప్పుడు, కళాత్మకతగా మార్చేటప్పుడు తప్పనిసరిగా అనేక పాత్రల నుంచి, అనేక నిజ జీవిత మనుషుల నుంచి ఒక పాత్ర తయారవుతుంది, అనేక నిజ జీవిత ఘటనల నుంచి ఒక ఘటన తయారవుతుంది. గంటి ప్రసాదం హత్య మీరందరూ వినే ఉన్నారు. గంటి ప్రసాదం హత్య ఎట్లా జరిగింది? నయీం ముఠా చేతుల ద్వారా ప్రభుత్వం ఎట్లా ప్రసాదం గారిని చంపేయించింది. ప్రసాదం గారి చంపిన తర్వాత కూడా ఆయన మరణించిన తర్వాత ఆసుపత్రికి తీసుకుపోయారు. ఆసుపత్రిలో ఆయన
నేను విప్లవం కోసం బతకవలసి ఉంది కనుక నన్ను బతికించండి. చనిపోవడానికి కొద్ది ముందు ఆయన ఒక ఉపన్యాసం చేస్తూ, ఇవన్నీ వాస్తవంగా జరిగిన ఘటనలే, కానీ ఇక్కడ ఒక పాత్రలోకి అవన్నీ ఆపాదించబడ్డాయి. కొద్ది సమయం ముందు ఆయన గుంటూరులో, ఆయన నెల్లూరులో హత్య జరిగింది. గుంటూరులో ముందు రోజు ఒక ఉపన్యాసంలో విప్లవకారులం లేదా విప్లవ సానుభూతి పరులం, సాధారణంగా ప్రగతిశీలవాదులం అని చెప్పుకునే వాళ్ళం, చాలా త్యాగం చేస్తాం, చాలా వదులుకోవడానికి సిద్ధపడతాం, కానీ మన అహంకారాన్ని వదులుకోలేము అన్నారు. ఇది నిజంగా విప్లవకారులు అనవలసిన మాట, విప్లవకారులు గుర్తించవలసిన మాట, విప్లవకారులు తమలో తాము తరిచి చూసుకోవలసిన మాట. అది కూడా నవలలోకి తీసుకొచ్చారు. అంటే నవలలోకి గత 15-20 సంవత్సరాల విప్లవ జీవితంలో, సామాజిక జీవితంలో జరిగిన అనేక విషయాలను, అనేక సంబంధాలను, అనేక ఘర్షణలను, అనేక ఐక్యతలను నవలలోకి కళారూపంలోకి యథాతథంగా కాదు, రిపోర్టేజ్ కాదు, జనతన సర్కార్ ఒక రిపోర్టేజ్ చేశాడు, కానీ ఈ పుస్తకం అనేక వాస్తవ ఘటనలను కళారూపంలో చిత్రించింది. అందువల్ల అద్భుతమైన నవల అయింది. తెలుగు విప్లవ నవల, మొత్తం నవల చరిత్ర సంగతి పక్కన పెట్టండి, విప్లవ నవల చరిత్ర తీసుకుంటే 1973లో కొండగాలి అని శ్రీకాకుళం విప్లవోద్యమం మీద భూషణం గారు రాసిన నవలతో నవల చరిత్ర ప్రారంభమైంది. ఒక 100 నవలలు వచ్చి ఉంటాయి. విప్లవంలో పాల్గొన్న వాళ్ళు రాశారు, విప్లవాన్ని బయట నుంచి చూసిన వాళ్ళు రాశారు, విప్లవాన్ని వ్యతిరేకించిన వాళ్ళు రాశారు. విప్లవం వస్తువుగా 100 నవలలు వచ్చి ఉంటాయి. లేదా విప్లవ నేపథ్యం నుంచి గత చరిత్రలోకి వెళ్ళి అంటరాని వసంతం లాంటి నవలలు వచ్చి ఉంటాయి, అల్లం రాజయ్య నవలలు వచ్చాయి, సాధారణ నవలలు వచ్చాయి, నల్లూరు రుక్మిణి గారి నవలలు వచ్చాయి, స్వయంగా పాణి నవలలు వచ్చాయి. తెలుగు విప్లవ నవల చరిత్రలో ఆణిముత్యం లాంటి నవల. తెలుగు విప్లవ నవల చరిత్ర ఇంత విశాలంగా, ఇంత లోతుగా జీవితాన్ని తరిచి చూడగలదు. జీవితాన్ని తరిచి చూడడం తప్ప నవల చేయగల పని లేదు. ఆ పని పాణి నవల అద్భుతంగా చేసింది. మీరు చదవడం ప్రారంభిస్తే చూడగానే భయం వేస్తుందేమో, 830 పేజీలు అమ్మో అనిపిస్తుందేమో, కానీ మొదలు పెడితే ఆపలేదు. మొదలు పెడితే సాధనం తన చేత్తో మీ చేయి పట్టుకొని తాను తిరిగిన చోట్లని, ఆమె కర్నూలు తిరిగింది, హైదరాబాద్ తిరిగింది, దండకారణ్య అడవిలోకి వెళ్ళింది, నల్లమల అడవిలో పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ తిరిగింది. ఆ ప్రయాణాలన్నీ మీతో చేయిస్తుంది. మీరు నవల ఆపలేరు, చదవండి.